అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ గురించి నన్ను చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఒక్కసారి అది ఎక్స్ప్లెనేషన్ మీ మెటీరియల్లో ఉన్న కంటెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒకసారి వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అనేది డేటాని ట్రాన్స్మిట్ చేసే ఒక మోడ్. డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి చాలా మోడ్స్ ఉంటాయి, అందులో ఒక మోడ్ అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్. సో అసింక్రనస్లో ఏంటంటే సెండర్ నుంచి రిసీవర్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఈజ్ నథింగ్ బట్ డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. అలా ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ టెక్నిక్ ఎలా ఉంటుంది దాని అసింక్రనస్లో మనం మాట్లాడుకుంటాం. జనరల్గా సింక్రనస్కి అసింక్రనస్కి మనం కంపేర్ చేసినప్పుడు సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుందంటే సెండర్ నుంచి రిసీవర్కి డేటా ట్రాన్స్మిట్ అయినప్పుడు ఏం స్టార్ట్ అనేది ఏమీ లేకుండా సెండర్ సెండ్ చేస్తారు డేటాని, రిసీవర్ రిసీవ్ చేసుకుంటారు డేటాని. సో అక్కడితో అయిపోతుంది. ఈ సెండర్ అండ్ రిసీవర్ ఎవరంటే డివైజెస్ అనమాట. కంప్యూటర్ కానీ, లేకుంటే సిపియు కానీ, లేకుంటే మైక్రో కంట్రోలర్, రిజిస్టర్ కానీ, ఏవైనా రెండు డివైజుల మధ్యలో డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం సెండర్ రిసీవర్ అని మాట్లాడుకుంటున్నాం. సో సెండర్ నుంచి రిసీవర్కి డేటా ట్రాన్స్మిట్ అయినప్పుడు ఎలాంటి స్టాప్ ఆప్షన్స్ లేకుండా సెండర్ పంపగానే వెంటనే రిసీవర్కి ఎంత టైం పడుతుందో అంత టైము, డేటా ట్రాన్స్ఫర్కి ఎంత టైం పడుతుందో అంత టైము ట్రావెల్ అయ్యి రిసీవర్కి వెళ్ళగానే దాన్ని సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటారు. బట్ ఏదైనా ఒక సిగ్నల్ మీద, ఒక కంట్రోల్ సిగ్నల్ మీద ఆధారపడి స్టాప్ అనే పాజెస్ మీద ఆధారపడి ఉంటే దాన్ని అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటారు. సో అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఉండేది సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్. ఒక పర్మిషన్ తీసుకొని డేటా వచ్చింది, నేను డేటా పంపించాను, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు అని డేటా సెండ్ చేసిన తర్వాత కూడా ఒక సిగ్నల్ పంపించడాన్ని అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటారు. సో టోటల్గా అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఒక సిగ్నల్ పంపిస్తుంది, డేటా ట్రాన్స్ఫర్ చేసినా రిసీవ్ చేసుకున్నా ఒక సిగ్నల్ పంపిస్తుంది, ఒక కంట్రోల్ సిగ్నల్ అనేది పంపిస్తుంది. దిస్ కంట్రోల్ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రోబ్. ఓకే, సో మీరు డయాగ్రామ్లో చూసుకుంటే అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ 2 టైప్స్ ఉన్నాయి, స్ట్రోబ్ మెథడ్, హ్యాండ్ షేకింగ్ మెథడ్. స్ట్రోబ్ మెథడ్ ఏంటంటే ఒక స్ట్రోబ్ పంపిస్తుంది. స్ట్రోబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిగ్నల్ ఆర్ ఏ పల్స్. డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది, నేను ట్రాన్స్ఫర్ చేశాను, నువ్వు రెడీగా ఉండు రిసీవ్ చేసుకుంటానికి అనే ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు దాన్ని ఒక స్ట్రోబ్ అంటారు. ఈ సిగ్నల్ సోర్స్ నుంచి వెళ్ళింది అనుకోండి ఒక స్ట్రోబ్ అనేది, దాన్ని సోర్స్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్ మెథడ్ అంటారు. అదే డెస్టినేషన్ నుంచి వచ్చింది అనుకోండి ఒక స్ట్రోబ్ అనేది, దాన్ని డెస్టినేషన్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్ మెథడ్ అంటారు. సో స్ట్రోబ్ మెథడ్లో 2 టైప్స్, సోర్స్ ఇనిషియేట్ చేసేది, డెస్టినేషన్ ఇనిషియేట్ చేసేది. ఈ సోర్స్ ఇనిషియేట్ చేసేది ఏంటి అంటే సోర్స్ నుంచి డేటా అనేది ఫస్ట్ వెళ్తుంది, సో ట్రాన్స్మిట్ అవుతుంది. అలా ట్రాన్స్మిట్ అయినప్పుడు ముందు డేటాని ట్రాన్స్మిట్ చేసి ఇదిగో నేను డేటాని ట్రాన్స్మిట్ చేశాను అని ఒక సిగ్నల్ డెస్టినేషన్కి పంపిస్తుంది. సో ఆ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రోబ్. సో ఒక పల్స్, స్ట్రోబ్ అన్నా పల్స్ అన్నా సిగ్నల్ అన్నా మొత్తం ఒకటే. సో ఒక సిగ్నల్ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది డెస్టినేషను, సిగ్నల్ని తీసుకొని ఓకే డేటా వచ్చింది, నేను ఇప్పుడు రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని అక్కడితో ట్రాన్స్మిషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇదేంటిది సోర్స్ ఇనిషియేటెడ్. అదే డెస్టినేషన్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్ మెథడ్ ఏం చేస్తుందంటే సెండర్ ఒక డేటాని ట్రాన్స్మిట్ చేసిన తర్వాత నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి డెస్టినేషన్ నుంచి ఒక స్ట్రోబ్ వెళ్తుంది. ఎవరికి? సెండర్కి. డెస్టినేషన్ నుంచి సెండర్కి ఒక స్ట్రోబ్ వెళ్తుంది. ఏమని? నేను రెడీగా ఉన్నాను రిసీవ్ చేసుకుంటానికి అని. సో దీన్ని ఏమంటారు? డెస్టినేషన్ స్ట్రోబ్ మెథడ్ అంటారు. డెస్టినేషన్ నుంచి స్ట్రోబ్ ఇనిషియేట్ అవుతుంది అనమాట. ఓకే, సెండర్ ఎప్పుడైనా డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది, రిసీవర్ ఎప్పుడైనా డేటాని రిసీవ్ చేసుకుంటుంది. నేను సెండ్ చేశాను, నువ్వు రెడీగా ఉండు అని స్ట్రోబ్ని పంపిస్తే అది సెండర్ ఇనిషియేటెడ్. నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని స్ట్రోబ్ పంపించింది అనుకోండి, అది డెస్టినేషన్ ఇనిషియేటెడ్. సో అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్లో ఒక సిగ్నల్ని ఆధారంగా చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటే దాన్ని అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటారు. దీంట్లో ఉన్న ఫస్ట్ మెథడ్ ఏంటి అని అంటే స్ట్రోబ్ మెథడ్. ఆ స్ట్రోబ్ అనేది ఒక సిగ్నల్ అనేది, స్ట్రోబ్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది ఫస్ట్ సెండర్ నుంచి వచ్చింది అనుకోండి, దాన్ని సోర్స్ ఇనిషియేటెడ్ అంటారు. అదే స్ట్రోబ్ డెస్టినేషన్ నుంచి వచ్చింది అనుకోండి, డెస్టినేషన్ ఇనిషియేటెడ్ అంటాడు. ఓకే,
సో దీన్ని స్ట్రోబ్ మెథడ్ అంటారు. కమింగ్ టు హ్యాండ్ షేకింగ్ మెథడ్, ఎసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్లోనే హ్యాండ్ షేకింగ్ మెథడ్ అని మీకు డయాగ్రామ్లో ఇంకొక మెథడ్ గురించి మాట్లాడుకున్నాం. హ్యాండ్ షేకింగ్ అంటే జనరల్గా ఏంటండి, మీరు ఒకరికి హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు ఇంకొకరు కూడా వాళ్ళ హ్యాండ్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్, 2 చేతులు కలిస్తేనే కదా హ్యాండ్ షేకింగ్ అంటారు. సో మీరు హ్యాండ్ షేకింగ్ మెథడ్లో ఏం చూస్తారంటే స్ట్రోబ్స్ మామూలుగానే ఉంటాయి. స్ట్రోబ్ మెథడ్లో ఎలాగైతే స్ట్రోబ్ని ఇనిషియేట్ చేస్తామో ఒకసారి సెండర్ నుంచి, మరొక మెథడ్లో డెస్టినేషన్ నుంచి స్ట్రోబ్స్ ఎలాగైతే ఇనిషియేట్ చేస్తామో, ఈ స్ట్రోబ్ ఇనిషియేట్ అయిన తర్వాత ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో ఈ ఎక్నాలెడ్జ్మెంట్ రావటాన్ని హ్యాండ్ షేకింగ్ మెథడ్లో చెప్పుకుంటాం. స్ట్రోబ్ మెథడ్లో ఓన్లీ స్ట్రోబ్సే వస్తాయి డేటా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత. బట్ హ్యాండ్ షేకింగ్ మెథడ్లో ఏంటంటే డేటా ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఒక స్ట్రోబ్ వస్తుంది, స్ట్రోబ్ వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకున్న తర్వాత నేను రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి రిసీవర్ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారనమాట. దాన్ని హ్యాండ్ షేకింగ్ మెథడ్ అంటారు. సో స్ట్రోబ్స్ గురించి మాట్లాడితే స్ట్రోబ్ మెథడ్, ఎక్నాలెడ్జ్మెంట్స్ గురించి మాట్లాడితే హ్యాండ్ షేకింగ్ మెథడ్ అని మాట్లాడతారు. ఒకసారి మీ దగ్గర ఉన్న మెటీరియల్లో స్టెప్స్ ఇచ్చాను, డయాగ్రామ్స్ ఇచ్చాను, స్టెప్స్ డయాగ్రామ్స్ నా ఎక్స్ప్లెనేషన్ తోటి ఒకసారి వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా థియరిటికల్ పార్ట్ మాత్రమే. దీంట్లో మీకు సమ్స్ కానీ ఇంకేమైనా స్టాటిస్టికల్ అనాలిసిస్ కూడా ఉంటుంది. బట్ మీకు థియరిటికల్ పార్ట్ వరకు ఇచ్చాను. ఎవరైనా క్లాస్కి అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.